మైన బంగారమ్స్ డ్యూక్ 390R ఒక ఎక్స్క్లూజివ్ రైడ్ ఇంప్రెషన్ మీకోసం తెలుగులో అన్న తీసుకొచ్చేసాడు. ప్లీజ్ ఈ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ గ్రోత్ 1,05,000లోనే అయిపోయింది. ఇంకా చాలా అచీవ్ చేసేది ఉంది. మీ సపోర్ట్తో అది సాధ్యం. సో క్విక్ ఓవర్ వ్యూ. LC4C 399cc ఇంజిన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సో దానివల్లనే 390R అంటే ఏదైతే జెన్ 3 డ్యూక్ 390 లాంచ్ చేశారో అదే స్పెక్స్తో మళ్ళీ లాంచ్ చేశారు. ఎందుకంటే GST వచ్చింది, 350cc బైక్స్ వచ్చాయి మనకి GST అడ్వాంటేజ్ ఇవ్వడానికి. కానీ కొంతమంది ఇది కావాలి అని డిమాండ్ చేశారు. సో వాళ్ళ కోసం ఒక నో హోల్డ్స్ బార్డ్, కంప్లీట్లీ అన్స్క్రిప్టెడ్, ఒక అన్చైన్డ్ బ్యూటీ, అంటే వితౌట్ ఎనీ లిమిటేషన్ మనకి సేమ్ 399cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 46 bhp, 39 Nm టార్క్, 6-speed గేర్ బాక్స్ విత్ బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్, మనకి హబ్లెస్ డిస్క్ ముందు, USD ఫోక్స్, 43mm USD ఫోక్స్, డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ విచ్ ఇస్ ఆల్సో స్విచబుల్, అంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్ సెట్ మోనోషాక్. దీనివల్ల సీట్ హైట్ కొంచెం రెడ్యూస్ చేయబడింది. సో సీట్ హైట్ రెడ్యూస్ చేయడానికి ఆఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు. ప్లస్ లార్జర్ ఎయిర్ బాక్స్ such that the engine can breathe easy at higher RPMs. బ్యూటిఫుల్ స్టీల్ ట్యాంక్, మీరు ట్యాంక్ బ్యాగ్ వేసుకోవడానికి. అండ్ దాంతోపాటు లార్జ్ ట్యాంక్ షరౌడ్స్, కర్వ్డ్ రేడియేటర్ అండ్ అపోలో ఆల్ఫా H1 టైర్స్, 150 సెక్షన్ రేర్ టైర్ టు ఆఫర్ సుప్రీం రోడ్ గ్రిప్ అండ్ USD ఫోక్స్ అండ్ అఫ్ కోర్స్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ మనకి ఇచ్చారు. ఎవరైతే వాళ్ళు సస్పెన్షన్ని ట్వీక్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడైతే మనం ట్రాక్ మోడ్లో ఉన్నామో, ABS ఆఫ్ చేసుకున్నాము, అంటే సూపర్ మోటో మోడ్లో పెట్టేసాం. వెనకాల వీల్లో ABS ఆఫ్, ఇక్కడ చూస్తుంది కదా రేర్ ABS ఆఫ్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేసేసాను. ఓహో ఇప్పుడు ఆన్ అయిపోయిందా? ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేసుకుందాము. ట్రాక్షన్ కూడా ఆఫ్. సో ఒక్కసారి జస్ట్ 0 to 100 నేను కొట్టి చూపించేస్తాను మీకు. ఐడియా వచ్చింది కదా ఏ రేంజ్లో అర్పులు అర్పిస్తుంది ఈ బండి అనేది. నెక్స్ట్ ఒక్కసారి టాప్ స్పీడ్ రన్ చూసిద్దాము. So you saw it, the beast is back. చూసారు కదా టాప్ స్పీడ్ ఏ రేంజ్లో, అసలు బ్రూటల్ బీస్ట్ అండి. అసలు మీరు తక్కువ స్పీడ్లో అంటే దీన్ని నడిపేయడానికి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడర్ కావాలి. ఎవరైతే అగ్రెసివ్ రైడర్స్ ఉంటారో, స్పిరిటెడ్ రైడర్స్ ఉంటారో, పీపుల్ హు లవ్ టు గో ఇన్ ద ఫాస్ట్ లేన్, అది దీని ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో నార్మల్ రిలాక్స్ రైడింగ్ కోసం మీరు 350 కొనుక్కోవచ్చు, 250 కొనుక్కోవచ్చు. కానీ ఎవరైతే లేదు నేను ఆల్రెడీ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసాను, నాకు ది అల్టిమేట్ KTM ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎస్, దిస్ ఇస్ ద బైక్ ఫర్ యూ. ఎస్, ప్రైస్ కొంచెం ఎక్కువనే, 4 lakhs పైన ఉంది ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్. కానీ మీకు వచ్చే ఎక్విప్మెంట్ బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్, స్విచబుల్ ABS, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సో ఒక్కసారి క్రూజ్ కంట్రోల్ చూపించేద్దాము. 60 స్పీడ్లో పెట్టేశాను, సెట్ చేసేసాను. ఓకే సెట్ అయిందా? ఓకే, నాకు తెలిసి క్రూజ్ కంట్రోల్ పెట్టాలంటే మనము ఈ ట్రాక్ మోడ్ ఎగ్జిట్ చేయాలి. ఒక్కసారి ట్రాక్ మోడ్ ఎగ్జిట్ చేసేసి MTC అప్పుడు కూడా ఆఫ్ ఉంది, MTC ఆన్ చేసుకోవాలి. ABS కూడా రోడ్ మోడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి మనకి క్రూజ్ కంట్రోల్ బరాబర్ పనిచేస్తుంది. క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉంది. ఓకే, క్రూజ్ కంట్రోల్ ఆన్. ఓకే చూసారు కదా
60లో క్రూజ్ కంట్రోల్ సెట్ అయిపోయింది. ఎంత హ్యాపీగా వెళ్తుందో వెహికల్ చూడండి, ఎంత తిన్నంగా వెళ్తుంది, ఎంత స్టేబుల్గా వెళ్తుంది. దట్ ఈస్ ద ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఆఫ్ కేటీఎం అనమాట. స్టెబిలిటీ, రాక్ సాలిడ్ స్టెబిలిటీ, సూపర్ ప్రిసిషన్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ ఎజిలిటీ అనమాట. సో దాంట్లో ఎటువంటి ఇది లేదు, డోకా లేదు. మనకి ఎప్పటి నుంచో వాళ్ళు టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తూ వచ్చారు వై దే ఆర్ ద డకార్ ఛాంపియన్స్ అండ్ వై దే ఆర్ ద Moto3 ఛాంపియన్స్ ఇన్ MotoGP. సో మనకి ఒక గ్లిమ్స్ అనేది వచ్చేసింది క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది అనేది. జస్ట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ క్రూజ్ కంట్రోల్ ఎగ్జిట్ చేసేద్దాము. నెక్స్ట్ బండి గురించిన వివరాలు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కంఫర్ట్ కోసం. ఎస్, కంఫర్ట్ అంతా ఎకనామిక్స్ అంతా బాగానే ఉంది, మరి ఇదిగా అగ్రెసివ్గా ఏం లేదు, పోస్చర్ కూడా మరీ అగ్రెసివ్గా లేదు. వైబ్రేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే లోవర్ ఆర్పిఎం. ఎస్పెషల్లీ మీరు ప్రతి గేర్ మీరు రెడ్ లైన్ వరకు తీసుకెళ్ళి మీరు అలా నడిపిస్తే మీకు ఫీల్ రాదండి. కానీ లోవర్ ఇప్పుడు నేను ఎలా నడిపిస్తున్నానో హార్డీ థర్డ్ గేర్లో 30, ఫోర్త్ గేర్లో 40, ఇలా అరౌండ్ 3000 to 5000 ఆర్పిఎం మధ్యలో నడిపిస్తున్నానంటే వైబ్రేషన్స్ బీభత్సంగా ఫీల్ అవుతాయి అండ్ మీకు చిరాకు అనిపిస్తుంది. సో మీరు అటువంటి రైడర్, స్మూత్ రైడ్ కావాలనుకుంటే దిస్ ఇస్ నాట్ ద బైక్ ఫర్ యూ. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ప్రాపర్ స్పోర్ట్ బైక్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు రేసింగ్ బైక్ ఉందో అది యాజ్టీస్ దించేసినట్టున్నారు. ఏదైతే వాళ్ళ కేటీఎం రేస్ కప్ ఉందో, సో దాంట్లో 390 అందరూ రేస్ చేస్తున్నారు. ఎందుకంటే సీట్ కూడా చాలా హార్డ్గా ఉంది. సో సీట్ హార్డ్గా ఉంది, సస్పెన్షన్ స్టిఫ్గా ఉంది. సో ప్రాపర్ పర్ఫార్మెన్స్ మిషన్ అనమాట ఇది. సో ఎవరైతే వాళ్ళు ఓన్లీ ప్యూర్ పర్ఫార్మెన్స్ కోరుకుంటారో వాళ్ళ కోసమే చేయబడిన బైక్ ఇది. కంఫర్ట్ కోరుకున్న వాళ్ళ కోసం అస్సలు కాదు, అండ్ మైలేజ్ కోరుకున్న వాళ్ళ కోసం కూడా అస్సలు కాదు. ఎస్, మైలేజ్ డీసెంట్ మైలేజ్ ఇచ్చేస్తుంది. ఇది కేటీఎం బైక్ కాబట్టి అరౌండ్ 25 మైలేజ్ వచ్చేస్తుంది. అండ్ దీనిలో పెట్రోల్ మాత్రం మీరు మంచి క్వాలిటీ పెట్రోల్ వేయించండి. 0% ఎథనాల్ ఉండాలంటే మనకి ఈదర్ XP 100 ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ స్పీడ్ 97, అంటే దాంట్లో 10% ఎథనాల్ ఉన్నట్టుంది స్పీడ్ 97లో. అది కూడా చాలా రేర్ మన సిటీలో దొరకడం, కానీ వెతికి వేయించుకోవడం బెటర్. ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు మీరు కొంచెము ఎఫర్ట్ పెట్టి దీన్ని మెయింటైన్ చేయడంలో తప్పేం లేదు. అండ్ అంతే అండి. సో దీని ఒక పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. దీని ఒక రైడ్ క్వాలిటీ కొంచెం స్టిఫ్గా ఉంది. అండ్ దీని ఒక క్యారెక్టర్ అనేది స్టిల్ అబ్సల్యూట్లీ అలైవ్ అని చెప్పొచ్చు. అండ్ దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. బ్రేకింగ్ అదిరిపోయింది, రైట్ ఆన్ పాయింట్. సస్పెన్షన్ నేను చెప్తున్నాను కదా, దీనికి ఉన్న పర్ఫార్మెన్స్కి ఆ USD ఫోక్స్ అదే కరెక్ట్ సస్పెన్షన్ అనమాట. మోనోషాక్ కూడా స్టిఫ్ సస్పెన్షన్ ఉంటేనే దీని ఒక పర్ఫార్మెన్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, బండిని కంట్రోల్ చేయొచ్చు. మరీ సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటే బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సో అందుకనే ఇది ప్రాపర్ రేస్ బ్రేడ్ మెషిన్, ట్రాక్ ఫోకస్ మెషిన్గా ముందుకు వస్తుంది. సో అంతే అండి. అడ్జస్టబుల్ లీవర్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు, మొత్తం అసలు నింపేశారు ఫీచర్స్తో. అండ్ అఫ్కోర్స్ ఆ ప్రైస్ని జస్టిఫై చేయాలంటే అవన్నీ చేయాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటికీ ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 4 lakhs పైకి వెళ్ళిపోయింది. మీ నియరెస్ట్ కేటీఎం షోరూమ్ విజిట్ చేయండి, రైడ్ చేయండి టు బిలీవ్ ద కైండ్ ఆఫ్ ప్యూర్ అడ్రినలిన్ ఇట్ హ్యాస్ ఆన్ ఆఫర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు గైస్ నెక్స్ట్ టైం. Cheers.